లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా డ్రగ్స్ ముఠాలు తమ పని కానిచ్చేస్తున్నాయి. తాజాగా సీజ్ చేసిన పరిశ్రమలో సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి ముంబైకి తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, రాచకొండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ద్వారా ముఠా గుట్టును రట్టు చేశారు. 25 కోట్ల విలువ చేసే 120 కేజీల నిషేధిత ఎఫిడ్రైన్ మెఫిడ్రోన్ సింథటిక్ డ్రగ్ ను స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్టు చేశారు. 5 వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్రతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు భారీగా డ్రగ్స్ను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నటువంటి కొందరు సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 125 కేజీల ఈ యొక్క డ్రగ్స్ను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 25 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అంచనా వేసిన పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి భువనగిరి డీసీపీ రాజచంద్రరావు సార్, చెప్పండి, నిన్న భారీగా డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. అసలు ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతుందని చెప్పి మీరు ఎలా ఐడెంటిఫై చేశారు? అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా అదుపులో తీసుకున్నారు? మనకు రిగార్డింగ్ ఈ డ్రగ్ సప్లై గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన రూట్ గుండా ఇంత భారీ ఎత్తున సింథటిక్ డ్రగ్స్ తీసుకొని ముంబైకి సంబంధించి ఒక రిసీవర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా TGANB నుంచి రావడంతో ఇమ్మీడియట్గా మనము ఈ ప్రాబుల్ రూట్స్లో కూడా వెహికల్ చెకింగ్ పెట్టుకోవడం జరిగింది. అండ్ 2 వెహికల్స్ని అప్రహెండ్ చేసాము. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మన వాళ్ళు దాన్ని వెరిఫై చేసినారు, దీని సోర్స్ని. ఎక్కడో దూరం నుంచి వస్తుంది అనుకున్నాం, బట్ అది మన ఏరియాలోనే మ్యానుఫ్యాక్చర్ అని తెలిసింది. ఇమ్మీడియట్గా కన్సర్న్ SHOకి ఇన్ఫామ్ చేసేసి టీమ్ ఫామ్ చేసి దాన్ని రైడ్ చేయడం జరిగింది. సో అలాంగ్ విత్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి రైడ్ చేస్తే మొత్తం ఒక కండెమ్డ్ అంటే అన్యూజ్డ్ ఫార్మా కంపెనీలో ఆ ఎక్విప్మెంట్ తోటి వీళ్ళు ఇది సింథటిక్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టు మనకు తెలిసింది. ఆ రిగార్డింగ్ దీనికి సంబంధించి ఆ ప్రిమైస్ని మొత్తం సీజ్ చేయడం జరిగింది అండ్ ఆ ఎక్విప్మెంట్స్ని మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు వెళ్ళి సెర్చ్ చేసిన తర్వాత ఈ డ్రగ్స్ సంబంధించిన ఇంకేమన్నా దాంట్లో లభ్యమైందా సార్? ఇక్కడ మనకు వెహికల్లో దొరికింది 100 కిలోస్ ఉన్నాయి. అండ్ అక్కడ ప్రిమైజ్లో మొత్తం మనం సర్చ్ చేస్తే కొంత ఆల్రెడీ యూజ్ చేసిన మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ ఇది కాకుండా ఒక వేర్ హౌస్లో మనకు 15 కిలోస్ ఆఫ్ సేమ్ మెటీరియల్, ప్రాబబ్లీ మెఫోడ్రోమ్ ఆర్ ఎపిడ్రోమ్ సంబంధించి డ్రగ్స్ మనకు అక్కడ కూడా సీజ్ అయింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇంకా పరారీలో ఎంతమంది? నిన్న ప్రెస్ మీట్ టైంకి 3 మేము అరెస్ట్ చేయించినాము. దాని తర్వాత లేట్ నైట్లో మనం ఇంకొక 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో విషయం సార్, ఇదే విధంగా అంటే మూతపడ్డ కంపెనీలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇటువంటి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు కూడా అనేకమైన వార్తలు వస్తున్నాయి. వాటి మీద దృష్టి సారించారు. ఇది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆల్రెడీ ఈ సిక్ కంపెనీస్ కానీ ఫార్మా కంపెనీస్, కెమికల్ కంపెనీస్ అన్నిటి మీద కూడా ఒక నిఘా పెట్టి ఉంది. ఆల్రెడీ మానిటరింగ్ చేస్తున్నాము. సో ఆ డ్రగ్స్ యూనిట్స్కి సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నాము. ఏ చిన్న మనకు లీడ్ దొరికినా కూడా వీ విల్ గో ఫర్ ఎ రైడ్. మొత్తానికి నిన్న జరిగినటువంటి యొక్క డ్రగ్స్ ఎవరైతే సరఫరా చేస్తున్నారో మాకు విశ్వసనీయమైన సమాచారం వచ్చే వరకు దాని వెంటనే మేము ఫాలో కావడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ సరఫరా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున మా ప్రాంతంలో జరుగుతుందని చెప్పి అయితే మేము ఐడెంటిఫై చేయలేదు. కాకపోతే పక్కా సమాచారం ఒకేసారి లభించే వరకు దాన్ని మేము క్యాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించేసి 3 వ్యక్తులను అదుపులో తీసుకున్నాము. మిగతా వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వారిని కూడా త్వరలో అదుపులో తీసుకుంటామని చెప్పేసి కూడా భువనగిరి డీసీపీ రాజచంద్ర చెప్తున్నారు. భువనగిరి నుండి కెమెరా రైతుకులారు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.